ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి శుభాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈరోజు మనము ధ్యాన అంశంగా ఆకోరు లోయ అన్నటువంటి అంశాన్ని మనము మన ధ్యానంలో కొద్దిసేపు గడిపి మన ఆధ్యాత్మిక జీవితాలలో మన హృదయాలను సిద్ధపరచుకునేందుకు దేవుని దగ్గర ఒక నిమిషం ప్రార్థనలో గడిపి మన ధ్యానాన్ని కొనసాగిద్దాము. మరి ప్రార్థన. అత్యంత ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలనైనా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి ఈ విధంగా తండ్రి మేము ధ్యానంలో గడుపుటకు మాకు ఇచ్చిన శ్రేష్ఠ ధన్యత బట్టి మీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. ధ్యానించినటువంటి అంశం ఆకోరు లోయ గురించి మేము తెలుసుకోవాలనేటువంటి సత్యంలో తండ్రి మీరు మాకు తెలియజేయమని వేడుకొంచుంటున్నాను తండ్రి. మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయాన్ని సిద్ధపరచండి నాయన. మాట్లాడుచున్నటువంటి నాతో కూడా మీరు తోడయండి తండ్రి. మీరు చెప్పవలసినటువంటి ఆ వాక్యములను తండ్రి నా నోటి ద్వారా నన్ను బూరగా వాడుకొని తండ్రి మరి మీరే మహిమ పొందుమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం ఒకసారి దైవ వాక్యాన్ని దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేయగలిగితే మరి దేవాది దేవుడు మనతో అనేక సాధనాల ద్వారా మనకు జీవిత సత్యాలను తెలియజేయాలని మనము చూస్తాం. మరి ప్రకృతి ద్వారా మనకు అనేక విషయాలు మరి బోధిస్తున్నట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాల ద్వారా, సముద్ర జలచరాల ద్వారా, చెట్ల ద్వారా, మరి పక్షుల ద్వారా, జంతువుల ద్వారా, మరి ఈ విధంగా అనేకమైనటువంటి జీవుల ద్వారా, చీమలతో కూడా మరి దేవుడు మనకు అనేక సత్యాలు మనకు బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రం కాకుండా మరి పంటల ద్వారా కూడా గోధుమ గింజ, మరి ఆవగింజ, ఈ విధంగా అన్ని గింజల ద్వారా కూడా దైవ వాక్యాన్ని మనకు ఉపమాన రీతుల్లో కూడా దేవాది దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఇంకా కొండలు, లోయలు, దాంట్లో గుండా కూడా మనం ఆధ్యాత్మికంగా మన జీవితాలను ఏ విధంగా బలపరుచుకోవాలో కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. మరి ఈరోజు మనము ఆ ధ్యానములో అంశంగా ఆకోరు లోయ అనేటువంటిది మనము ధ్యానించగలిగితే మరి ఈ ఆకోరు లోయ గురించి సందర్భాన్ని మనము ఒకసారి తలపోద్దాము. మరి మోషే చనిపోయిన తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది మరి ఇశ్రాయేలీయులు దాటి మరి యెరికో పట్టణాన్ని వారు స్వాధీనపరచుకునే ముందు వారు ఏ విధంగా దాన్ని స్వాధీనపరచుకున్నారో అనేది కూడా మనకు తెలుసు. మరి ప్రతిరోజు మరి ఆ కోట చుట్టూ వారు తిరుగుచూ ఒక్కసారి మరి చివరి రోజు అంటే 7వ దినమున వారు 7 సార్లు ప్రదక్షిణలు చేసి గట్టిగా అరుపులు, కేకలు దేవుని స్తుతించినప్పుడు యెరికో గోడలే బద్దలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు, దేవుడు వారికి అంత విజయాన్ని ఇచ్చేక ముందు వారికి ఒక ఆజ్ఞ జారీ చేసినట్లుగా మనము వాక్యములో చూస్తాము. అదేమిటంటే మరి ఇదంతా కూడా శపించబడినటువంటివి, మరి మీరు దాంట్లో ఏది కూడా మీరు తీసుకోకూడదు, దానిని ముట్టకూడదు, ఆశించకూడదు అన్నటువంటి ఒక ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి వెండి, బంగారు, మరి ఇత్తడి, ఇనుము ఇవన్నీ కూడా దేవాలయంలోనికి వస్తాయి. మరి అవన్నీ తీసుకొని రావాలా దేవాలయంలోనికి. మీరు మిగతావన్నీ కూడా శపితమైనటువంటి వాటిని మీరు ఏది కూడా ముట్టుకోకూడదు, ఆశించకూడదు, చూడకూడదు అన్నటువంటిది ఒక ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మరి యెరికో పట్టణం చాలా పెద్ద పట్టణం. మరి అటువంటి ఆ యెరికో పట్టణాన్నే దేవుడు వారికి ఏ ప్రాణ నష్టము లేకుండా మరి వారికి ఇచ్చేసినట్టుగా, వారికి జయాన్ని ఇచ్చేసినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతున్నాము. తరువాత వారు హాయిపురాన్ని మీదికి వెళ్ళి దాన్ని మరి సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో వేగుల వారిని మరి యెహోషువ మరి పంపిస్తున్నట్లుగా చూస్తాం. వారు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి మరి ఇది చాలా చిన్న పురము హాయి పట్టణం అనేది. మరి దీంట్లో చాలామంది వెళ్ళి మరి ఇబ్బంది పడే బదులు మరి 2-3 వేల మంది మాత్రం వెళ్తే చాలు, మనకు అది మన హస్తగతం అయిపోతుంది, మనము విజయము సాధిస్తాము తప్పకుండా అన్నటువంటి సమాచారాన్ని మరి వేగుల వారు వెళ్ళి జనులందరూ ప్రయాసపడకుండా
2-3 వేల మంది అక్కడికి వెళితే మనము ఆ హాయి పట్టణాన్ని మనం పట్టుకోవచ్చు, మనము జయాన్ని సాధించవచ్చు అన్నటువంటి సమాచారాన్ని ఆ వేగుల వారు యెహోషువకు మరి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మరి జనులలో ఇంచుమించు 3,000 మంది హాయి పట్టణం మీదికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం. మరి హాయి పట్టణంకు వెళ్ళినటువంటి వారు వారి దాడికి మరి వారు నిలవలేక పారిపోయి వెనక్కి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఆ హాయి పట్టణం చాలా చిన్నది, మరి వారి దెబ్బకు వీడు మరి ఇశ్రాయేలీలు జడిసి వెనక్కు పరిగెత్తి వచ్చినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా 36 మంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత చిన్న పట్టణాన్ని వారు జయించలేకపోయినారు. ఎరికో ముందర దీనిని మనము కంపేర్ చేస్తే మరి ఇది చాలా చిన్నది హాయిపురం. మరి యెహోషువ అయితే తన బట్టలు చింపేసుకున్నాడు నేలకు, మరి ఆ తల వంచేసుకొని బూడిద పోసుకుంటూ మరి విలపిస్తూ, దేవా ఎందుకు ఇలా జరిగింది మాకు, ఈ హాయి పట్టణాన్ని ఈ హాయిపురాన్ని మేము జయించలేకపోయాము, ఇంతమంది చనిపోయారు, నేను ఏమని వీరికి సమాధానం చెప్పాలి అని యెహోషువ బాధపడుతుంటే యెహోవా దేవుడే మరి యెహోషువతో, మీరు ఇశ్రాయేలీలు మరి పాపము చేసి ఉన్న కారణాన్ని బట్టి మరి మీరు జయించలేనటువంటి ఒక స్థితి మీకు వచ్చింది, పాపము చేశారు, నా నిబంధనను మీరారు, నేను మీకు ఇచ్చినటువంటి నిబంధన ఏంటి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శపితమైనది ఏది కూడా మీరు ఆశించకూడదు, ముట్టకూడదు, చూడకూడదు అని నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు దానిలోది కొద్దిగా ఆశించి మీ పాలెములోనికి తీసుకుని వచ్చారు. అది నీవు జాగ్రత్తగా పరిశీలన చేసి అది చేసిన వారిని దానిని అంతటినీ కూడా మీరు కాల్చివేసేయాలి, అప్పుడే మరి మీ పక్షంగా నేను వస్తాను అని దేవాది దేవుడే మరి శాపగ్రస్తులైనటువంటి వారు మీ మధ్య ఉండకూడదు, శాపగ్రస్తమైనటువంటిది ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు, అది నిర్మూలమైతే తప్ప నేను తిరిగి మీకు జయాన్ని ఇవ్వను, మీతో ఉండను అన్నటువంటి సమాచారాన్ని మరి యెహోషువకు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అప్పుడు ఎవరి వద్ద ఈ శపితమైనది ఉంది అని యెహోషువ మరి ఆ వాకాబు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క గోత్రాన్ని ఆయన పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. అన్ని గోత్రముల వెంబడి గోత్రము పిలుస్తూ ఉంటే మరి యూదా గోత్రము పట్టుబడినట్లుగా మనం చూస్తాం. మరి యూదా గోత్రములో ఆకాను అన్నటువంటి అతను పట్టుబడినట్లుగా మనం చూస్తాము. మరి ఇంతమంది ఇన్ని గోత్రాలు మరి పిలుస్తూ ఉంటే ఆకాను ముందుగానే నా దగ్గర ఉంది, నేనే శపితమైన దానిని ఆశించి తీసుకొని వచ్చాను అని పాపాన్ని ఒప్పుకునే ప్రయత్నము చేయలేదు. పాపాన్ని కప్పుకునే విధంగానే ఆకాను చివరి వరకు ఏమవుతుందో చూద్దాము, నేను బయటపడతానా అన్నటువంటి ఆలోచనతోనే ఆకాను ఉన్నట్టుగా ఉంది. మరి యూదా గోత్రాన్ని పిలిచినప్పుడు అర్థమైపోయింది, ఆయనకు భయం ఏర్పడింది, నాకు కనుక్కునేస్తారు నన్ను అని ఆయనంతకు ఆయన ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాము. అవును, శపితమైనటువంటి దానిని నేను చేశాను, ఈ దోపుడి సొమ్ములో నేను భాగంగా నేను కొంత షీనారు పై వస్త్రాన్ని ఆశించాను. అంటే పాపము అనేది ఫస్ట్ ఆయనకు నేత్రాశ, జీవపు డంబము అన్నటువంటిది శరీరాశ, మరి శరీరాశ జీవపు డంబము అన్నటువంటిది ఈ షీనారు వస్త్రము నేను వేసుకుంటే ఎంత టీవీగా ఉంటుంది, నేను ఎంత అధికారము కలిగిన వానిగా నేను కనబరుచుకుంటాను నేను అందరినీ ఆశించాడు అతను అని ఆ విధంగానే వెండి బంగారపు కమ్మి అతను ఆశించి చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. మొదట చూశాడు దానిలను, మరి చూస్తానే ఆశించాడు, ఆశించిన వెంటనే దానిని తీసుకున్నాడు. ఎవరికి చెప్పకుండా మరి అతని గుడారములో కప్పిపెట్టినట్లుగా మనం చూస్తాము. ఈ విషయాన్నే ఆకాను మరి ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తాం. నేను తీసుకున్నాను సత్యము ఇది, నేను చేసినటువంటి పాపం ఇదే, దీనివల్లనే మనము జయాన్ని పొందలేకపోయినాము, మరి దేవుడిచ్చినటువంటి ఈ నియమము ఏదైతే మనకుందో దాన్ని నేను మీరినాను అని
ఆకాను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యెహోషువ కొంతమందిని పంపించి ఆ పాతి పెట్టినటువంటివి అన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పేసి కొంతమందిని యెహోషువ పంపితే, యెహోషువ పంపినటువంటి వాళ్ళు వెళ్ళి గుడారములో ఉన్నటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా మరి తీసుకొని వచ్చినట్లుగా చూస్తాము. మరి ఆ వస్తువులను మాత్రమే తీసుకొని వచ్చారా అనంటే, అతనికి కలిగినటువంటి సమస్తమైన ఆస్తి, పశువులు, భార్య, పిల్లలు అందరినీ కూడా మరి యెహోషువ మరి తీసుకొని రమ్మన్నట్లుగా ఆజ్ఞాపించినట్టుగా మరి వారందరినీ కూడా ఆకోను లోయ అన్నటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వారిలను రాళ్లతో కొట్టి చంపి, మరి చంపిన తర్వాత వాళ్ళందరినీ కాల్చేసేసి దాని మీద పెద్ద కుప్పగా రాళ్ళన్నీ కూడా వేసి మరి ఆ విధంగా దేవుడి ఆజ్ఞ మరి మీరి చేసినటువంటి దానికి దేవుడే యెహోషువకు ఈ విధంగా నిర్మూలన చేస్తే తప్ప మీ మధ్య నేను ఉండను, మీరు విజయాన్ని పొందలేరు అన్నటువంటి దాన్ని మరి యెహోషువ మరి దేవుడి ఆజ్ఞను పాటించి ఆ శిక్షను అమలు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాము. దాన్ని అది వారు చేసిన తర్వాత దేవుని యొక్క కోపోద్రేకం అంతా కూడా మరి ఆయన తీసేసుకున్నట్టుగా మనం చూస్తాము. మరి ఈ రోజు వరకు కూడా దాన్ని మరి ఆకోరు లోయ అని మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి ఆకోరు మరి లోయ అనే దానికి బాధ లోయ అని కింద ఫుట్నోట్లో మనము చూస్తున్నాం. మరి పాపము చేసింది ఒక్క ఆకాను మాత్రమే. అయితే ఇశ్రాయేలుల సమాజం అంతా కూడా పాపము చేశారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మనము చూస్తే, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. ఆకాను దేవుని దగ్గరే మరి ఈ పని చేసి దేవుని దగ్గరే ఆయన దొంగిలించినట్లుగా మనము చూస్తాం. ఈ ఆజ్ఞను మరి ఆయన శిరస వహించకుండా మీరినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరి ఇతర పాపాలన్నింటినీ కప్పేసుకునేదానికి మోసం అనేటువంటిది మనం చేస్తూ ఉంటాం మనుషులకు సర్వసాధారణంగా. ఏ పాపాలు కొన్ని మరి దాచిపెట్టేందుకు మరి కప్పేసేందుకు మనము మోసాన్ని మనము కొన్నిసార్లు ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు చేస్తున్నది మరి దేవుడికి నువ్వు ఎంత దాచిపెట్టినా కూడా ఎవరు చూడడం లేదులే అనుకున్నా, మరి నేను చేసినది దేవుడు కూడా చూడలేడులే అన్నటువంటి దేవుని మీద భయము లేని తత్వాన్ని ప్రదర్శించేదానికి కూడా కొన్నిసార్లు మానవులు సాహసిస్తారు. మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి చూడగలిగితే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఆయన చూడలేంటి అంటూ ఏది లేదు. మానవుడు ఒకవేళ అపోహలో ఉండి ఎవ్వరూ చూడలేదులే నేను చేసింది అంటే, దేవాది దేవుడు మాత్రం సమస్తాన్ని కూడా చూడగలుగుతున్నాడు, చూస్తూ ఉన్నాడు అన్నటువంటి స్పృహ కలిగి మనము జీవించబద్ధులమై ఉన్నాం. మరి ఆకానైతే మనుషులకు కనబడకుండా మరి అంత చేయగలిగాడు, దాచిపెట్టాడు. కానీ దేవుని దృష్టి నుంచి దేవుని కను దృష్టిలో నుంచి ఆయన తప్పించుకోలేకపోయాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక సత్యమేంటి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఒక 2 పాఠాలు మనము నేర్చుకోవచ్చు. మొదటిది, పాపాన్ని గుర్తించి దాన్ని విడిచిపెట్టకపోతే అది మన వినాశనానికే దారితీస్తుంది. మనం చేసినటువంటి పాపాన్ని మొదట మనం గుర్తించాలి. గుర్తించిన తర్వాత దానిని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా. విడిచిపెట్టకపోతే మనము వినాశనాన్ని కొని తెచ్చుకుంటాము అన్నటువంటిది
మొదటిగా ఈ ఆకాను చేసినటువంటి ఈ పని ద్వారా మనము తెలుసుకో, శిక్ష అనుభవించక తప్పదు. నువ్వు దాచిపెట్టినా, మూసిపెట్టినా, కప్పేసినా అది మాత్రము శిక్షకు పాత్రుడవుతావు నువ్వు అన్నటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. దాన్ని బట్టి దేవుడు మనమును శిక్షించినప్పుడు ఆ శిక్షను మనము మరి అనుమతించాలి, మరి దాన్ని అంగీకరించాలి. ఆ శిక్షను అనుభవించేదానికి, దాని నుంచి శిక్షను పొందిన తర్వాత విముక్తులవుటకు కూడా మనం ప్రయత్నం చేయాలనేటువంటిది ఒకటవ సందర్భంగా మనం చూస్తాము. ఒకటవ పాఠం, గుణపాఠం మనకు దీనివల్ల అర్థమవుతుంది. రెండవదిగా మరి దేవుడు మనలో పని చేయాలి అని అంటే దేవుడు ఒకటే కండిషన్ పెట్టాడు, మీరు ఆ వస్తువులను మరి వారికి కలిగిన ఉన్నటువంటిది అన్నీ కూడా మీరు నిర్మూలం చేయాలి, కాల్చేసేయాలి. అప్పుడే నేను మీ మధ్యకు వస్తాను, మరి మీకు విజయాన్ని ఇస్తాను అన్నటువంటి ద్వారా మనం తెలుసుకునే రెండవ సత్యము, దేవుడు మనలో పని చేయాలి అని అంటే అది మనకు పాపము అడ్డుగా వస్తుంది. దేవునికి మనకు మధ్యలో ఆ పాపము అడ్డుగా రావటం వల్ల దేవుడు మనలో కొన్ని కార్యాలు చేయలేకపోతున్నాడు. మరి మనము ఏ పని చేసినా కూడా సొంతంగా మరి విజయాన్ని మరి సొంతం చేసుకోలేకపోతున్నాం. ఎక్కడ పోయినా మనకు అపజయాలే మనము పొందుతూ ఉంటాము. మరి సైతాను ఒకవేళ మనం ఈ విధంగానే మన జీవితంలో కానీ, మన సంఘ జీవితంలో కానీ ఈ పాపాలను అట్లే ఉండనిస్తే, మనం తొలగించుకోకుండా అలాగనే పాపాలన్నీ కూడా మన వ్యక్తిగత జీవితంలో అయినా, సమాజ జీవితంలో అయినా, మన సంఘ జీవితంలో ఈ పాపాలను ఆ విధంగానే మరి ఉంచేసుకుంటే మరి క్రీస్తుతో మనకున్నటువంటి ఆ వారసత్వాన్ని మనం సొంతం చేసుకోలేము. ఈ పాపము ఉన్నంత వరకు అది అడ్డుగా ఉంటుంది. ఆయన పనులు, ఆయన క్రియలు మనలో జరగవు అన్నటువంటిది రెండవ సత్యంగా మనము తెలుసుకోగలుగుతున్నాం. ఈ విధంగానే ఆకాను ఆశించాడు, చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు. మరి ఈ విధంగానే ఎందరో లోభం మరి ఆస్తి సంపాదించాలనేటువంటి మక్కువ ఎక్కువగా ఉండడంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నట్లుగా మనం ఈ లోకంలో చూస్తాము. ఎంతోమందిని సంపాదించాలి, ధనము సంపాదించాలి, మరి ఆస్తి పట్ల మక్కువ, మరి ఈ లోభము అన్నటువంటిది మరి జీవితాన్ని నరకానికి, ఆ నరక శిక్షకు మనల్ని పాత్రలుగా చేస్తుంది అన్నటువంటిది మరిచిపోయేటట్లుగా సైతాను చేస్తుంది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు మనము చూడగలిగితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి కొన్ని వచనాలు. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట నిలిచి మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమును సంపాదించుకుంటకు నేను ఏమి చేయాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ ఆజ్ఞల గురించి అతన్ని అడగము, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ కూడా పాటిస్తానను అని ఆ మనిషి చెప్పడము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బాల్యము నుంచి, చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ కూడా ఆచరిస్తానను, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు, మరి పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోనూ దేవుని ఇవన్నీ కూడా నేను చిన్న వయసు నుంచే ఆరాధిస్తూ ఉన్నాను, తప్పిపోనే లేదు ఇంతవరకు నేను అని ఆ వ్యక్తి చెబుతున్నట్లుగా మనము చూస్తాం వాక్యంలో. కానీ దేవుడు అంటున్నాడు, యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించాడు కాబట్టి నీవంతా ఎంత చక్కగా ఆజ్ఞలన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు, దానికి నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఆజ్ఞలు తప్పిపోకుండా నీ హృదయంలో నీకు ఒకటే ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి అని అంటే, ఎట్లయినా కూడా నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, ఆ నిత్య జీవాన్ని సంపాదించుకునేదానికి నేను ఏమైనా చేస్తాను. సద్బోధకుడా చెప్పు అంటే, ఇవన్నీ కూడా చేసావు నాయన, బాగుంది, చాలా సంతోషం, కానీ ఒక్కటి మాత్రము నీకు కొదువగా ఉంది అంటనే ఏంటో అని అతను ఆశ్చర్యపోయింటాడు. ఇంకా కొదువు ఉందా నాకు, నేను ఎట్లయినా కూడా నేను నిత్య జీవము సంపాదించుకోవాలి. ఆ కోరిక తృష్ణలో యేసుక్రీస్తు ప్రభువాడు అంటున్నారు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన సమస్తాన్ని అమ్మేసి బీదలకు పంచిపెట్టేసేయి. నీకు కలిగిన సమస్తాన్ని నీవు అమ్మి బీదలకు పంచిపెట్టు. అంతటితో కాదు, నీవు వచ్చి నన్ను వెంబడించు. నీకు కలిగినటువన్నీ కూడా అమ్మేసేయి, బీదలకు పంచిపెట్టు. నీకు నిత్య జీవం కావాలి కదా, నిత్య జీవం కావాలంటే అమ్మిన తర్వాత నా దగ్గరికి వచ్చేసి నన్ను వెంబడించు అనంటే, అతడు మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టే నిత్య జీవాన్ని అంతగా పొందాలనుకున్నటువంటి అతను ధనవంతుడు మరి
చిన్నబుచ్చుకున్నట్లుగా మనము చూస్తాం. ఆయన దుఃఖంతో అబ్బా నేను ఆస్తిని అంతా పోగొట్టుకోవాలా, నేను అమ్మేసేయాలా, నా ఆస్తిని బీదలకి ఇవ్వాలా, అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో ఇదే కాదు అని అతను దుఃఖపడుతూ వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. కోరిక మాత్రము నిత్య జీవము కావాలి. చిన్నప్పటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉన్నాడు. కానీ ఒక్క ఆస్తి విషయంలో, అంటే ఆస్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తాం. అంటే ఇతను నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇవి ఎంత సంపాదిస్తే ఏమి, నువ్వు ఎన్ని ఆజ్ఞలను పాటిస్తే ఏమి, దేవుణ్ణి వెంబడించు అంటే ఆస్తి అంతా అమ్మేదానికి అతడు చాలా దుఃఖపడి వెనుదిరిగిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అంటాడు. అప్పుడు యేసు చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ తేరి చూచి, దేవుని రాజ్యములో ఆస్తి గలవారు ప్రవేశించుట దుర్లభము, అది జరగని పని అని తన శిష్యులతో చెప్పాను. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట అన్నది ఎంతో దుర్లభము అని. అంటే మీరు ఆస్తి మీద నాకు ఇది కావాలని ఆకాను ఏ విధంగా కోరుకున్నాడో, నాకు ఇది కావాలి, షీనారు పై వస్త్రము నాకు కావాలి, అది నేను వేసుకుంటే ఎంత టీవీగా ఉంటుంది అనేటువంటి జీవపు డంబము ఆయనలోకి వచ్చినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఆ బంగారు వెండిని ఆయన ఆశించి తన గుడారంలో దాచిపెట్టినట్లుగా డేరాలో మనము చూస్తూ ఉన్నాము. మరి కొంతమంది ఐశ్వర్యవంతులగుటకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి అందుకనే పౌలు తిమోతికి ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మరి 6 నుంచి 10 వచనాలు మనం చదువుకోగలిగితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనమునకు సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకము. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాలోచనలకు పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అన్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆకోరు అంటే బాధ, మనకు చెప్పినటువంటి బాధలోయ. పాపం దేవుని ప్రజలను ఎంతో బాధిస్తుంది. అది ఇందుకే పాపం చేసినటువంటి వారు కాబట్టి మరి ఆకాను లోయ, బాధ లోయ అని మనం చూస్తున్నాం. కానీ పాపం చేసింది ఆకాను మాత్రమే. కానీ ఆయన భార్య బిడ్డలు అందరూ కూడా శిక్షింపబడినట్లుగా, మరి చంపివేయబడినట్లుగా మనము చూస్తాము. ఎందుకో ఈ విధంగా జరిగింది అంటే, మరి ఆయన డేరాలోనే అవన్నీ కూడా మరి దాచిపెట్టేటప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా చూసింటారు కదా. అయినా కూడా వాళ్ళు ఏమీ తెలియనట్లుగానే, నిరాపరాధం మాకు ఏమీ తెలియదు అన్నట్లుగానే వారు మౌనంగా ఉన్నారు. కాబట్టి రాళ్లతో కొట్టి చంపివేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా మనము చూడగలిగితే, మనం ఎప్పుడైనా తప్పులు చేస్తూ ఉంటే మన పాపాలు చూస్తూ ఆయన మరి మన మీదకి కొన్ని శిక్షలు పంపిస్తూ ఉంటాడు, మనల్ని సరైనటువంటి నీతి మార్గములో మనల్ని ఉంచేందుకు. మరి ఆ విధంగా మనము ఆ శిక్షను మరి అంగీకరించి మంచి మార్గంలోనికి, నీతి మార్గంలోనికి వస్తే తర్వాత మనం చూడగలిగితే, మరి హాయి పట్టణాన్ని వారు జయించడం మాత్రం కాదు, వారి జయం పరంపర 31 మరి పట్టణాలను వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లుగా విజయము వెంబడి విజయము వారికి వచ్చినట్లుగా కూడా చూస్తాం. అంటే ఒక తప్పు జరిగిన తర్వాత వారు ఈ కనాను యాత్రలో కనాను దేశాన్ని అంతా కూడా స్వతంత్రించుకునేటువంటి క్రమంలో ఒక పొరపాటు వల్ల సరిదిద్దబడినప్పుడు మరి వారికి విజయము వెంబడి విజయము వచ్చినట్లుగా మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా మనకు ఏదైనా కాదు, ఒక్క చిన్న తప్పైనా కూడా మనము సరిచేసుకుని దేవుని దగ్గరికి వస్తే, మరి పవిత్రంగా దేవుని దగ్గరికి వస్తే అది కప్పుకోకుండా మరి ఒప్పుకునే పరిస్థితిలో మనం ఉంటే, దేవాది దేవుడు మనకు విజయము వెంబడి విజయము మనకు అనుగ్రహించే విధంగా
ఉంటుంది అని చూస్తూ ఉన్నాము. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరు అంటే శ్రమలలోయను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో మరి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మీరు ఆకోరు అంటేనే శ్రమలు, బాధ. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో మరి ఈ ఆకోరు శ్రమల, బాధ, లోయలో నుంచి ఆయనకు మనం విడుదల కలిగించి మనకు ఒక నిరీక్షణ ద్వారాన్ని ఆయన తెరుస్తాడు అన్నటువంటిది మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే మనము దేవుని దగ్గరికి వచ్చి మనం చేసినటువంటి తప్పును ఒప్పుకోగలిగితే ఆయన ఆ బాధ, శ్రమల లోయను మనకు నిరీక్షణ ద్వారంగా, విజయ ద్వారంగా, దీవెన ద్వారంగా మనకు తెరుస్తాడు అన్నటువంటి ఆ వాక్య హెచ్చరిక హోషేయ గారు మనకు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఎంతో బాధలు, శ్రమలు అనేటువంటి లోయలలో మనం ఉంటాం. మరి దుఃఖము, వేదన, కన్నీరు, మరి నిరాశ, నిస్పృహ, అపజయము, మరి నిందలు అనేటువంటి లోయల గుండా మనము ప్రయాణిస్తూ ఉండొచ్చు. మరి ఈ లోయలో నుంచి ఇటువంటి లోయలలో బాధాకరమైనటువంటి వాటిలో మీరు ప్రయాణిస్తుంటే మీరు రక్షకుడైన యేసు వైపుకు తిరిగితే, మీరు చూస్తే, ఆయన తట్టు తిరగగలిగితే వీటన్నింటినీ, ఆ శ్రమలన్నింటినీ, ఆ బాధలన్నింటినీ కూడా ఆయన దీవెనలుగా మనకు మార్చే విధంగా ఉంటాడని మనము చూస్తాం. మరి ఈ విధంగా బాధలలో, శ్రమలలో ఉండే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యోబుని గురించి మనం బాగా జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు మరి దేవుని చేత మరి పరిశోధింపబడినటువంటి వాడు, మరి సైతాను చేత శోధింపబడినటువంటి వాడు, మరి భార్య చేత బాధింపబడి ఇబ్బంది పెట్టబడినటువంటి, తిరస్కరింపబడినటువంటి వాడు, మరి స్నేహితుల చేత మరి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినట్లుగా, తూలనాడినట్లుగా మనము చూస్తాము. మరి అంత మాత్రం కాకుండా నడినెత్తి నుంచి అరికాలి వరకు ఆయనను మరి పుండ్ల చేత, కురుపుల చేత ఆయనను మరి దుఃఖపెట్టినట్లుగా, శ్రమ పెట్టినట్లుగా మనం చూస్తాము. కానీ యోబు అనే మాటకు అర్థము దేవుని తట్టుకు తిరుగుట. మరి ఇన్ని పరిస్థితుల్లో కూడా యోబు అయితే ఆ శ్రమ, దుఃఖము, వేదన అన్నటువంటి ఆ లోయ గుండా ప్రయాణం చేసినా కూడా ఆయన ఏ పరిస్థితులలో కూడా దేవుని తట్టు మాత్రమే చూచాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదము యోబు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మరి యోసేపు జీవితాన్ని కూడా మనము చూడగలిగితే అన్నల చేత గుంతలో నెట్టబడినాడు. తర్వాత ఐగుప్తు ఇష్మాయిలీయులకు అమ్మబడినాడు. ఐగుప్తులో ఆయన మరి పోతిఫోరు ఇంటికి అమ్మబడ్డాడు. అక్కడ చేయని నేరాన్ని ఆయన మీద వేశారు. మరి చెరసాలలో ఉన్నాడు. తర్వాత నీతిని, ఆయన దేవుని వైపు ఆయన ఉన్నటువంటి దృష్టిని దేవుడు అతని తగిన సమయంలో మరి ఫరో అంతటి అతను యొక్క 2వ రథము మీద దేవుడు అతన్ని ఊరేగించినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుని వైపుకు చూస్తున్నటువంటి వారు ఈ లోకము వైపుకు చూడకుండా దేవుని వైపుకే చూసేవారు ఎవరైనా సరే, మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోను జ్ఞాపకం చేసుకోవచ్చు, దానియేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు దేవుని వైపుకు మాత్రమే వారు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. మనం దేవుని వైపు చూస్తే మనము ఎటువంటి లోయల గుండల, గాఢాంధకారమైనటువంటి లోయల గుండా మనం సంచరించుచున్నా కూడా మనకు ఏ అపాయమును కూడా రాదు అని దావీదు మహారాజు తెలియజేసిన విధంగా 23వ కీర్తనలో మరి ఇటువంటి లోయలు మన జీవితంలో ఎన్ని ఎదురైనప్పటికీ ఆ లోయలలో ఉన్నటువంటి బాధ, వేదన, శ్రమ అన్నీ కూడా దీవెనకరగా దేవుడు మారుస్తాడనే విశ్వాసంతో మనము దేవుని తట్టు చూచి ఆ లోయలలో నుంచి మనము విముక్తి పొందులాగున దేవుని గురించి ప్రార్థించుతాము. ఆ విధమైనటువంటి మనస్సు మనందరికీ దయచేయాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట నేను వేడుకొంచుంటున్నాను. మరి చిన్న ప్రార్థనతో ముగించుకుందాము. అత్యంత నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యాన్ని మీరు మాకు ఇచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మరి మీరు ఇచ్చినటువంటి వాక్యము తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మేము ఏ లోయల గుండా ప్రయాణిస్తున్నప్పటికీ తండ్రి అది వేదనకరమైనటువంటి లోయ, దుఃఖకరమైనటువంటి, శ్రమకరమైనటువంటిది అయినప్పటికీ తండ్రి మీ యొక్క కృపచేత తండ్రి మీ వైపునకు మేము చూచినప్పుడు తండ్రి
ఆ అన్నిటినీ కూడా దీవెనకరంగా మీరు మారుస్తారని మాకు వాగ్దానం ఈరోజు మాకు ఇచ్చారు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. అటువంటి కృపను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామం బట్టి ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనతోనూ మన కుటుంబాలన్నింటితోనూ సంఘముతోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్.